మాట్లాడిన మాటలు మీకు గుర్తున్నాయి అనొల్లా? మోడీని చంపేస్తాం, మోడీని వదిలిపెట్టాం, మోడీ సింధు నదిలో నీళ్లు కాదు పారేటి, మోడీ రక్తాన్ని వారిస్తాం, అట్లా ఇట్లా అని చెప్పిండ్రు కదా. ఇలా ఏమైంది కథ అంటే, వీళ్ళ కథ చూడుండ్రి. మసూద్ అజార్కు సావు దెబ్బ, 10 మంది కుటుంబ సభ్యుల హతం, 4 సన్నిహితులు కూడా అని చెప్పేసి ఈడ వార్త. పాక్ వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్, తొలిసారి ఫ్రెంచ్ మేడ్ ఫైటర్ జెట్ల వినియోగం, దాయాది ఆర్మీ తేలుకునే లోపే అంతా గయాబ్. త్రివిధ దళాల ఆపరేషన్ జరిగిన తీరు అబ్బురమే అని చెప్పేసి ఇక్కడ వార్త. వాళ్ళు గోలుకునే లోపు, వాళ్ళు మేలుకునే లోపు 25 నిమిషాలల్లా 24 స్ట్రైక్స్. వాళ్ళు మేలుకొని వాళ్ళు గోలుకునే లోపే వీళ్ళు చేయాల్సింది చేసేసి అవతల పడ్డారు. ఇది అంతా అబ్బురమే. మొదటిసారి వాడినరు, తొలిసారి ఫ్రెంచ్ మేడ్ ఫైటర్ జెట్లు వినియోగించారు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఆ ఫైటర్ జెట్లు పోయేది, ఎక్కేది, లేపేది, ట్రయల్ చేసినాయి, అవన్నీ వీడియోలు తిరుగుతా ఉన్నాయి సోషల్ మీడియాలో. నిశిరాత్రి ఏవో రయ్యమంటూ వస్తున్నట్టు రాడార్లో అలర్ట్ మెసేజ్. ఏమైందో నన్ను చూస్తే కొన్ని డ్రోన్లు ఎదురుగా వస్తున్నాయి, వాటి సంగతి ఏంటో చూద్దామని ట్రాకింగ్ వ్యవస్థను వాటి మీదికి మళ్లించారు. అలా రాడార్తో సహా వాళ్ళ దృష్టి అటువైపుకు మళ్ళిందో లేదో ఇటు నుంచి కొన్ని యుద్ధ విమానాలు మూకుమ్మడిగా అటాక్ ప్రారంభించాయి. లిఫ్ట్ పాటులో క్షిపణి ప్రయోగాలు, బాంబుల మూత. అయ్యయ్యో ఏమైందోనని వాళ్ళు తేరుకున్నారో లేదో అంతకు ముందు ఉరికి వచ్చిన డ్రోన్లు క్లిక్కుమంటూ ఫోటోలు, వీడియో రికార్డులు ప్రతిదాడికి అవుదామనుకుంటుండగానే ఇటు విమానాలు గాయబ్, అటు డ్రోన్లు మట్టు మాయం. ఇదేదో హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ అనుకుంటే పొరపాటే. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఇలాగే అని చెప్పేసి మొత్తం మీద ఇగో వాళ్ళు దాడి చేసినాయి. ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయి 9 జాగలల్లో దాడి చేసిండ్రు. మర్కజ్ సుబాను బహవల్పూర్ జైషే ఆపరేషనల్ హెడ్ క్వార్టర్ సరిహద్దు నుంచి దూరం 100 కిలోమీటర్లు. ఇక మర్కజ్ తాయిబా మురిద్కే లష్కరే తాయిబా క్యాంపు కార్యాలయం సరిహద్దు నుంచి దూరం 30 కిలోమీటర్లు. తెహ్రా కలాన్ సజ్జల్ క్యాంపు, జైషే మహమ్మద్ రవాణా క్యాంపు సరిహద్దుకు దూరం 8 కిలోమీటర్లు. ఇక మెహమూన్ జోయా సియాల్ కోర్టు హిజ్బుల్ టెర్రర్ పోర్టు సరిహద్దు నుంచి 15 కిలోమీటర్లు. మర్కజ్ అహ్లే హాదిత్ బర్నాలా అని చెప్పేసి లష్కరే తాయిబా ఆయుధాగారం సరిహద్దుకు దూరం 10 కిలోమీటర్లు. మర్కజ్ అబ్బాస్ బైషే బాంబర్ క్యాంపు సరిహద్దు నుంచి దూరం 35 కిలోమీటర్లు. ముష్కర్ రహీల్ షహీద్ కొట్లీ హిజ్బుల్ ముజాహిదీన్ శిబిరం సరిహద్దు నుంచి 35 కిలోమీటర్లు. షెవాయి నల్లా ముజఫరాబాద్ లష్కరే తాయిబా ట్రైనింగ్ క్యాంపు సరిహద్దు నుంచి దూరం 30 కిలోమీటర్లు. సయ్యద్నా బిలాల్ ముజఫరాబాద్ జైషే మహమ్మద్ రవాణా క్యాంపు సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరం. ఇట్లా 9 జాగలల్లా 9 ప్రాంతాలల్లా ఆ ఉగ్రవాదుల మూకలు ఏవైతే ఉన్నాయో అక్కడనే ఉన్నాయని చెప్పేసి క్లియర్గా కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే దాడికి దిగింది భారత్. 25 నిమిషాలల్లా 24 స్ట్రైక్లు. కళ్ళు తెరిచి చూసేలోపు అంతా అయిపోయింది అన్నట్లు మొత్తం మీద వాళ్ళంతా చదువుకునే వాళ్ళకు వాళ్ళు సిద్ధమయ్యేసరికి మొత్తం మీద భారత్ జెట్ విమానాలు ఏవైతే ఉన్నాయో, దాడికి పోయిన విమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ రిటర్న్ వచ్చేసినాయి. ఏమైపోయింది, ఒక దీపావళి పండుగన ఇది పటాకాలు కదా, ఏమో అంటారు కదా వాటిని, ఆకాశంలోకి పోయి పేలుతాయి మొత్తం 1000 వాల 500 వాల అని చెప్పేసి అంటారు కదా, అట్లా పేలి వాళ్ళు చదువుకునే లోపే వెనుకకు వచ్చేసినాయి. ఇది ఒక అబ్బురమే అని చెప్పేసి ఆశ్చర్యపోతా ఉన్నారు. ఏమన్నారు, అట్లా ఇట్లా మోడీని లేకుండా చేస్తాం, మోడీని లేపేసలే మా టార్గెట్, సింధు నదిలో మారేది నీళ్లు కావు, అట్లా ఇట్లా అని మాట్లాడిరు కదా. ఈయనకు చావు దెబ్బ కొట్టిండ్రు, 10 మంది కుటుంబ సభ్యులు హతం, 4 సన్నిహితులు కూడా అని చెప్పేసి.